5 ఫర్టిలిటీ బూస్టింగ్ స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. సో రెగ్యులర్గా మనం అనుకుంటుంటాం అనమాట, ఇంట్లో చాలా వర్క్ చేస్తున్నాము, లేదంటే బయట ప్రొఫెషనల్గా కూడా చాలా వర్క్ చేస్తున్నాం అని. సో అవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ ఆర్ స్పోర్ట్ కిందకి రాదండి. సో దీనికోసం అంటూ ఎవ్రీడే లైక్ మార్నింగ్ 30 to 45 minutes అండ్ ఈవినింగ్ ఒక ½ hour to 45 minutes స్పెండ్ చేయాలండి. సో ఇవి ఏ ఎక్సర్సైజెస్ మనకు ఫర్టిలిటీ బూస్టింగ్ ఉంటాయి అని అంటే, నెంబర్ 1 లైట్ జాగింగ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, స్విమ్మింగ్ కానీ, డాన్సింగ్ కానీ, జుంబా కానీ. సో ఇవన్నీ కూడా మనకు ఫర్టిలిటీ బూస్టింగ్ స్పోర్ట్స్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దిస్ వన్ పాపులర్ యాక్టివిటీ ఈస్ ఫర్టిలిటీ యోగా. సో ఇవేంటి అని అంటే, ఈ ఫర్టిలిటీ యోగా కంబైన్డ్ విత్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ ఆల్సో హెల్దీ డైట్. సో ఇవన్నీ కంబైన్ చేస్తే కూడా మనకు ఫర్టిలిటీ బూస్ట్ అయ్యేదానికి హెల్ప్ అవుతుందండి. ఏ విధంగా అంటే, మనకు ఈ యాక్టివిటీస్ అన్ని వల్ల మనకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హార్మోనల్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి స్ట్రెస్ని బాగా తగ్గిస్తుందండి. దానివల్ల మనకు ఫర్టిలిటీ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.